ఒకప్పుడు రూ. 100 నోటు తీసుకెళ్ళి పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పెట్టండి అని జెప్పేసంటే, హ్యాపీగా చిల్లర కూడా చేతికొచ్చి దాంతో చాయో, బిస్కెటో తినేవాళ్ళం. కాపోతే ఇప్పుడు ఆ రూ. 100 చూపిస్తే ఇంతే వచ్చేది. ఇంకా ఎక్స్‌ట్రా గావాలి. లీటర్ పెట్రోల్ గావాలంటే అని జెప్పేసి అంటున్నారు. భయ్యా ఏంటి? అసలు లాస్ట్ 10 డేస్‌లో మే 15 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 4 సార్లు పెట్రోల్ రేట్లు టపా, టపా, టపా పెరిగిపోయాయి. హాయ్ గైస్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. ఈరోజు మన టాపిక్ పెట్రోల్ బాంబు. లాస్ట్ 10 డేస్‌లోనే 4 సార్లు పెరిగి టోటల్‌గా మెట్రో సిటీస్‌లోనే ఎక్కడా లేనంత ధర మన హైదరాబాద్‌లో. అంటే రూ. 116 దరిదాపున ఒక లీటర్ పెట్రోల్ కావాలంటే. మరి దీని గురించే మాట్లాడేసుకుందాం. నిన్న మొన్నటి వరకు బెంగాల్ ఎలక్షన్స్‌తో పాటు 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉండడంతో దేశమంతా మరి పెట్రోల్ రేట్ పెరగకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఎందుకు? ఎలక్షన్స్ కోసం. ప్రపంచమంతా యుద్ధం జరుగుతున్న టైంలో అందరూ పెంచుతున్నా కానీ మన ఇండియాలో మాత్రం పెంచలేదు. అది ఎలక్షన్స్ కోసమని అర్థమైపోయేది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయో లేదో మొదలుపెట్టారు. మోడీ తాత ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన ఒక 10 డేస్‌కే ఫస్ట్ బాంబేశారు. అప్పుడైతే అప్రాక్సిమేట్‌గా సో, మే 15థ్ నాడు రూ. 2 చిల్లర ఎంతో మరి పెంచారు. అండ్ సరే అయిపోయింది గదా! సో, ఓవరాల్‌గా అయితే రూ. 109 మన హైదరాబాద్‌లో అని అనుకుంటున్నాం. కానీ దెన్ లేటర్ 4 రోజులకే ఇది సరిపోవట్లేదు కొంచెం పెంచుదాం అని జెప్పేసి 90 పైసలు ఎంతో పెంచాడు. ఇది కూడా సరిపోవట్లేదు ఇంకొంచెం అని జెప్పేసి మరో 90 పైసలు. ఇట్లా పెంచేటప్పటికి అప్పుడు మోడీ తాతకి ఇంకొక ఐడియా వచ్చేసింది. ఇంత పెంచుతున్నా కానీ ఏమనుకోవట్లేదు కదా! సో, చలో ఒకటేసారి బాంబేసేద్దాం. ప్రతిసారి 4 రోజులకు పెంచేది ఈసారి 2 డేస్‌కే షాక్ ఇద్దామని జెప్పేసి ఫైనల్‌గా ఈరోజు మార్నింగ్‌కి జూసుకుంటే ఓవరాల్‌గా 2.87 అంటే రూ. 2.87 పెంచేసాడు. ఏంటి భయ్యా! ఇంకా 2 రోజులు టైం ఉంది గదా! అని జెప్పేసి నార్మల్‌గా అనుకునే వాళ్ళకి ఇది మాత్రం పెద్ద షాక్. ఓవరాల్‌గా అయితే మన ఇండియాలోనే ఏ మెట్రో సిటీస్‌లో లేనంత హైయెస్ట్ ధర మన హైదరాబాద్ సొంతమైంది. మన హైదరాబాద్ ఆల్రెడీ హైటెక్ సిటీ అని జెప్పేసి అండ్ టెక్నాలజీ పరంగా అండ్ భూమి రేట్ల పరంగా ఎంతో ఫేమస్ అవుతుంది. మరి పెట్రోల్ రేట్లలో ఫేమస్ గాకపోతే ఎలా? మేము ఫేమస్ చేస్తాం అని జెప్పేసి గవర్నమెంట్ అనుకుందో ఏమో రేట్లు పెంచేసింది. ఓవరాల్‌గా అయితే 115.60 ఇప్పుడు పెట్రోల్ పట్టించుకోవడానికి అవుతుంది. కాకపోతే ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఓవరాల్‌గా క్రూడ్ ప్రైజెస్ అనేది పెరుగుతూ ఉన్నాయి. ఓకే. అండ్ దీన్ని ఆనుకొని ఉన్న మెయిన్‌గా మిడిల్ క్లాస్ వాడు. మిడిల్ క్లాస్ వాడు ఏంటంటే వచ్చే 20,000, 30,000 జీతంతో పెట్రోల్‌కే ఇంత సుమారు ఎక్స్‌ట్రా రూ. 2,000 ఖర్చు అవుతుంది అనంటే మిగతాది వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా పోషించుకుంటుంటారు? వచ్చే జీతం పెరుగుతుందా? ఒక పక్క లే ఆఫ్స్ అండ్ జీతాలు ఎప్పుడు ఇస్తారో లేదో అనే ఒక డౌటు. అండ్ దాంతో పాటు ఇప్పుడు ఈ పెట్రోల్ బాంబ్. అసలు ఎక్కడికెళ్ళాలన్నా, ఏం చేయాలనుకున్నా గానీ సైలెంట్ అయిపోతున్నాడు. ఒక ఫ్యామిలీని సినిమాకి తీసుకెళ్ళాలంటే టికెట్ ప్రైజెస్ పెరుగుతున్నాయని ఒక భయం. అండ్ బయటికి ఎక్కడికైనా ఎళ్దామంటే ఇప్పుడు పెట్రోల్ భయం. అండ్ తినే ఫుడ్ బయట ఇప్పుడు మీల్స్ కాస్ట్ 200 పెడితేనే మంచి మీల్స్ అనేది వస్తుంది. లేకపోతే రాదు. ఇలా అయిపోయిందనమాట. మీరు పెట్రోల్ రేట్లు పెరుగుతూ, పెంచుతూ ఉంటే, ఆ తర్వాత నిత్యావసర ధరలు పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు, మిగతా కాస్ట్ అంతా పెరిగినప్పుడు, పెట్రోల్ కాస్ట్ తగ్గినప్పుడు గూడా, వేరేవి కూడా తగ్గాలి. అది మాత్రం జరగట్లేదు. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తారా? లేకపోతే ఈ బాధుడు ఇంకా ఉంటుందా అంటే, ఇంకా అయిపోలేదు. సినిమా ఇంకా బాకీ ఉందనే అంటూ ఉన్నారనమాట. ఇవంతా చూస్తూ ఉంటే మాత్రం 'అపరిచితుడు' సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది భయ్యా. ఇది. నాకు కూడా ఇది ఇలాగే అనిపిస్తూ ఉందనమాట. అలా కొంచెం, కొంచెం, కొంచెం పెంచుకుంటూ ఒకటేసారి పెంచితే అందరి దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక హాసిటేషన్ అనేది కూడా వచ్చేసి, మరి నిరసనలు ఇయన్నీ చేస్తారు కాబట్టి, అలా ఏం లేకోకుండా కొంచెం, కొంచెం చిన్న, 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 చిన్న షాకులనేది ఇచ్చుకుంటూ పోతే అలవాటు పడిపోతారు గదా! సో, ఆ టైప్ ఆఫ్ అనేది ఎళ్ళిపోతుంది. కాపోతే మన దేశంలో గవర్నమెంట్ ఇంత పెంచుతూ ఎళ్తూ ఉన్న టైంలో ప్రతిపక్షం ఏం చేస్తోంది? ఏం చేస్తుంది? ఏం చేయట్లేదు. మరి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఓ పక్క గవర్నమెంట్ ఏం చేస్తున్నా గాని గొంతెత్తి గట్టిగా వినిపించే ప్రతిపక్షం లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తుంటాయి. మన ప్రజల పక్షాన ఎవరున్నారు అంటే ఎవరు లేరు. కాబట్టి గైస్ మరి మీ ఏరియాలో పెట్రోల్ కాస్ట్ ఎంతుంది? ఏంటి? అనేది గూడా ఒకసారి కామెంట్ సెక్షన్‌లో డ్రాప్ చేయండి. ఒక సామాన్యుడి ఆవేదన తెలియజేయడమే మా టీమ్ బాధ్యత. దిస్ ఈస్ చాణక్య సైనింగ్ ఆఫ్.